కృష్ణా జిల్లా పెడన్ నియోజకవర్గం అర్తమూరు గ్రామంలో 2024 ఎలక్షన్పై ప్రజాభిప్రాయ సేకరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. పెడన్ నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారని మీరు అభిప్రాయపడుతుంది? 2024 స్వామి 24లో తెలుగుదేశం వస్తుందండి. ఎందుకని? ఈ నడక పరిస్థితులు బాగోక ధాన్యం అమ్మి 2 నెలలు అండి, ఇవాళకి డబ్బు లేదు. అలవాళ్ళు వచ్చిన అంటున్నాం, కూలోళ్ళకి డబ్బు లేక. మరి పథకాలన్నీ బాగా ఇచ్చారంటున్నారు కదా. ఆ పథకాలు మాకేమో అలా, మాకు ధాన్యం డబ్బు వస్తే చాలండి. మా బాధ అది. మాకు పథకాలు అక్కర్లా, ధాన్యం డబ్బు లేక అలవాళ్ళు వచ్చిన అల్లాడుతున్నాం మేము. అది అంటే ఇప్పుడు ఉప్పల రాము ఏమో వైసీపీ నుంచి, కాగిత కృష్ణప్రసాద్ ఏమో టీడీపీ నుంచి పోటీ చేస్తారు. మరి వీళ్ళిద్దరిలో ఎక్కువ అవకాశాలు ఎవరికి ఉన్నాయి? అంటే ఇద్దరు ఒకటే సామాజిక వర్గం కదా. ఇద్దరు ఒకటే. టీడీపీకి కాగిత కృష్ణప్రసాద్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకని? ఈయన వాళ్ళ నాన్న చేసాడు కాబట్టి కొద్దిగా మంచి చేసాడు. వాళ్ళ నాన్న చనిపోయిన కాడి నుంచి ఎవరు చచ్చిపోయినా వెళ్తాం శాతం తిరుగుతున్నాడు బాగా. అంటే 10 సార్లకి వెళ్తాడు, 10 సార్లు తిరుగుతాడు. టీడీపీ టైంలో కన్నా వైసీపీ టైంలోనే బాగా అభివృద్ధి జరిగింది అని చెప్తున్నారు కదా జనాలు కూడా. పథకాలన్నీ చాలా బాగా అందినాయి అంటున్నారు. చెప్పేది వాళ్ళు చెప్తారులేండి. మనం చెప్పేది ఆయన అంటే మాకు కతి, ఆయనకి అతి నమ్మకం. ఆయన ఎవరు చనిపోయినా ఏదైనా ఏది జరిగినా గబక్కన వస్తాడు, చేస్తాడు, అందుబాటులో ఉంటాడు ఆయన. అది ఇప్పుడు చెప్పిన అతనేమో నిన్న కాక మొన్న అబద్ధాల కోరోడు చంద్రబాబు నాయుడు. అసలు అన్నావా లేదా అయ్యా? నువ్వే తప్పు కదా. వైఎస్ఆర్ పథకాలు వచ్చినాయా లేదా? వైఎస్ఆర్ పడుతున్నాయా లేదా? కృష్ణప్రసాద్కి పడినా కానివ్వండి, రమారామిగా ఉప్పల రాముకే ఒక 11,000 10,000తో ఈయన వెళ్ళిపోతాడండి. అంటే రామయ్య గెలుస్తారంటారా? రామయ్య గెలుస్తాడండి. ఎందుకని? అంటే కొంచెం పథకాలు ఉన్నాయి కదండి, పథకాలు ఇస్తున్నారు కదా. అయితే ఉండొచ్చు, వాళ్ళ నాన్న సానుభూతి ఇప్పుడు అన్నాడు కదా మా తమ్ముడు సెమటి వెంకటరామారావు గారు. ఇప్పుడు అయితే అవ్వచ్చు, ఎట్టా ఉంటుంది అనేది చెప్పలేం. ఇప్పుడు బరాబరీగా అయితే ఇక్కడ మంచితనం ఉంది. అతను కొత్త కదా, రాంప్రసాద్ ఉన్నప్పుడు ఎంపీ దీనిగా ఉన్నప్పుడు ఆపేశారు కదా, ఇచ్చారు వాళ్ళ భార్యకి కోళ్ళకి. కాబట్టి వైఎస్ఆర్దే పెచ్చుగా ఉందండి, వైఎస్ఆరే గెలుస్తాడండి. ఎందుకని? ఆ పథకాలు బాగా అందుతున్నాయి కానీ అభివృద్ధి అనేది లేదు అని చెప్తున్నారు కదా. అభివృద్ధి ఎక్కడ లేదండి, ఎవరన్నారండి అభివృద్ధి లేదండి? నేను ఏం లేబర్ని, నాకు పడిపోతున్నాయి కదా, అన్నీ పడుతున్నాయి. అమ్మఒడి పడుతుంది, పిల్లలకి చదువులు పడుతున్నాయి, ఏది 2,000 రూపాయలు పడుతున్నాయి, 5,500 పడుతున్నాయి. వైఎస్ఆర్ వచ్చింది. ఎందుకు పడలేదండి? నాకు ఆ ప్రభుత్వం తెలుగుదేశం కంటే కూడా నాకు ఈ ప్రభుత్వమే బాగుందండి, వైఎస్ఆర్దే బాగుందండి నేను చెప్పాలంటే బాగా. మరి రైతులకి ధాన్యం డబ్బులు దాదాపుగా 2 నెలలు అయింది, ఇప్పటికీ పడలేదని రైతులు బాధపడుతున్నారు. ఎవరికి ఎగ్గొట్టలేదండి, నిదానంగా వస్తున్నాయి, అన్నీ చూసుకుంటే కొట్టుకుంటే వస్తున్నారు కదండి మొత్తం అంతాను. ఇప్పుడు కొద్ది బ్రోకరేజ్ తగ్గింది కదా, బ్రోకర్ తగ్గింది కదా. ఇప్పుడు బ్రోకర్ తగ్గిందా లేదా? నువ్వు బ్రోకర్ చేతిలోంచి వెళ్ళి ఆడు 10 రూపాయల కాడి కట్ట 10 రూపాయల కాడి తీసుకోకుండా డైరెక్ట్గా పడిపోతున్నావు. నెల అటు ఇటుగా గోల్డ్ పెట్టుకుంటున్నాం, ఏదో పెట్టుకున్నాం, మరి ఇడిపించుకుంటున్నాం, పడిపోతున్నాయండి. అంటే మీ గోల్డ్ ఉంది పెట్టుకుంటారు, గోల్డ్ లేని వాళ్ళ పరిస్థితి అట్లాగే బాధ. వడ్డీకి తెచ్చుకుంటున్నారు, 2 రూపాయలన్నరకో 2కో తెచ్చుకుంటున్నారండి. మరి ధాన్యం మీద వచ్చేదే నష్టంలో ధాన్యాలను అమ్మటం జరిగింది. మరి ఇప్పుడు ఇంకా వడ్డీలు చేసుకుని బంగారం తాకట్టు పెట్టుకుంటే ఎంతవరకు కరెక్ట్? ఏమైనా తెలుగుదేశం రాదండి, పైన వైఎస్ఆరే ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి ఉంటాడండి. అది ఇక్కడ అంటావా ఎమ్మెల్యేలు 4-3 వస్తారండి. బందర్లో ఒకడు వస్తాడు, గుడివాడ ఒకడు వస్తాడు, మల్లేశ్వరం ఒకడు వస్తుంది, 3-4 వస్తాయండి. అంత దేనికి వస్తాయి? తెలుగుదేశానికి. కథమాన్ని ఆయనే కొట్టుకుపోతాడండి. నాకు తెలిసిన మట్టుకు నేను తిరుగుతున్నాను మొత్తం అంత కృష్ణా జిల్లా అంతా. అది బందర్ ఎందుకు పోతుంది, గుడివాడ ఎందుకు పోతుంది? కొద్ది పొరపాట్లు చేశారు వాళ్ళు. అంటే పొరపాట్లు అంటే చేసేది ఏముందండి, ఇంక తెలియదు ఏముంది. అది చెప్పండి, మీ ఉద్దేశం చెప్పండి, అభిప్రాయం చెప్పండి. చెప్పేది ఏముంది అది? ఇప్పుడు చెప్పేది ఏముంది? ఇప్పుడు ఏంటంటే అలా ఉంది, అలా చేశారు మోసం. రూపాయలు ఎవరికాడికి, నీ రూపాయి నువ్వు సంపాదించుకున్నావు, నా రూపాయి నేను సంపాదించుకున్నా, 6 రూపాయలు ఆయన సంపాదించుకున్నా, అట్ట అయిపోయింది. కాబట్టి అలా ఉంది, అంతేగాని పైన మళ్ళీ జగన్మోహన్ రెడ్డేనండి ఏం చూసుకున్నా. 2024లో ఏ పార్టీ గెలుస్తుందన్న మీ అభిప్రాయం? మళ్ళీ వైసీపీ వచ్చింది అంటున్నారు. ఎందుకని? జగన్ బాగా చేశారు అనుకుంటా. అంటే బాగా చేయటం అంటే పెన్షన్ పెంచడం కానీ, 18,000 పడటం కానీ, అమ్మఒడి కానీ ఇలాంటి ఎక్కువ ఇస్తారు. అభివృద్ధి అయితే ఏం జరగలేదు అంటున్నారు కదా మరి జనాలు. చాలా మటుకు జరిగింది అనుకుంటున్నారో, కొంతమంది జరగలేదు అంటున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళు. ఇక్కడ అర్తమూరు గ్రామంలో ఏదైతే ఎలా ఉంది టాక్? అర్తమూరు గ్రామంలో అయితే ఎక్కువ టీడీపీ అంటున్నారు.
నియోజకవర్గం మీద అయితే వైసీపీ వచ్చిద్ది అని అనుకుంటున్నారు. మేమంటే పనులకు వెళ్తాం, 4 చోట్ల తిరుగుతాం కాబట్టి నలుగురిని కనుక్కుంటాం. నలుగురు ఎక్కువ శాతం వైసీపీ వచ్చిద్ది అనుకుంటున్నాం. ఆడవాళ్ళ ఓట్ల ప్రభావం ఎక్కువ ఎటు ఉంటుంది అంటారు? వైసీపీ. అంటే ఇప్పుడు కంపెనీలు ఏం రాలేదంటారా? ఏమున్నాయండి, అన్నీ బెంగళూరు వెళ్తున్నారు, మహారాష్ట్ర వెళ్తున్నారు, పూణే వెళ్తున్నారు. ఎక్కడా లేవు. మాకు దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు పిల్లలు. అంటే చంద్రబాబు నాయుడు వస్తే వెంటనే కంపెనీలు రావడానికి కూడా కొంత టైం పడుతుంది కదా. అందుకతో ఆల్రెడీ ప్రాసెస్ పెట్టారండి ఆయన. ఆ ఫైల్ మొత్తం బయటకు తీస్తారు. వాళ్ళందరూ ఒప్పందాలతో రెడీగా ఉన్నారు. ఇప్పుడు అధికార పార్టీ పథకాలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి, మళ్ళీ తిరిగి ఆయనే వస్తారు అన్నది, జగన్మోహన్ రెడ్డి వస్తారని చెప్తున్నారు. మరి మీరు ఎలా చెప్తున్నారు? ఎందుకని? మా పిల్లలకి ఆల్రెడీ వసతి దీవెన పడతలా, వాళ్ళు వసతి దీవెన పడిందని చెప్పారు. మేము ఎన్నోసార్లు 1902కి కూడా ఫోన్ చేసాం. క్షమించండి, మీ అసౌకర్యాన్ని చింతిస్తున్నాం అంటున్నారు. అంతేగాని పని ఏం జరగట్లా, డబ్బులు రావట్లా. బీటెక్ మా అమ్మాయి చదివింది. బీటెక్కి ఫస్ట్ ఇయర్కి కూడా ఫీజు పడలా. కాలేజీ వాళ్ళు ఏమో స్టంటింగ్ చేస్తున్నారు. ఏటీఎం ఇదోడు హాల్ టికెట్ ఏమో ఆ డబ్బులు కడితేనే మేము ఇస్తామంటున్నారు. మీకు వాళ్ళు వేస్తే వాళ్ళు తీసుకోండి, లేకపోతే లేదు అంటున్నారు. మాకు తల్లిదండ్రులకి భారం అయిపోయింది అది. అంటే మీకు వాలంటీర్ని ఏర్పాటు చేశారు. ఏ సమస్య వచ్చినా ఇంటికి 50 మందికి ఒక వాలంటీర్ని చొప్పున మీకు ఇచ్చారు. మరి ఆ వాలంటీర్లు ఏమి సరి చేయట్లేదా? వాలంటీర్లకి ఆల్రెడీ మేము చాలాసార్లు మొర చేసుకున్నామండి. చాలాసార్లు కంప్లైంట్ పెట్టాం. వాళ్ళు మాదేముంది, పైన వాళ్ళు ప్రాసెస్ చేస్తే మేము ఇస్తాము, లేకపోతే మాకు అదేం కాదు, కావాలంటే మీరు 1902కి ఫోన్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు అన్నారు. అది వసతి దీవెన పడక మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకోవాలా. ఏంటి, ఆయన జగన్ గారు డబ్బులు వేస్తారులే అన్న ఉద్దేశంతో ప్లాన్ చేసుకోవాలా. చేసుకోకపోవడం వల్ల మేము మళ్ళీ 90,000 రూపాయలు ప్రామిసరీ నోటు మీద తీసుకుని వడ్డీకి 2 రూపాయలు వడ్డీకి మేము ఫీజు కట్టుకున్నాం. ఆ అవస్థలు మాకు ఉన్నాయి, అన్ని బాధలు ఉన్నాయి కాబట్టి మేము ఆ మాట చెప్పగలుగుతున్నాం. కాగితి కృష్ణప్రసాద్, రాము ఓ పక్కన వైసీపీ తరపున, వీళ్ళిద్దరిలో పోటీ ఎలా ఉంటుందంట? పోటీ బాగానే ఉంటుంది సార్, కానీ గెలుపు మాత్రం కృష్ణప్రసాదే. అంతే అంటారు? అవును సార్. థ్యాంక్ యూ. 4లో ఎవరు గెలుస్తారు? 2024లో 100% చంద్రబాబు నాయుడు. పెడన నియోజకవర్గం కాగిత కృష్ణప్రసాద్. ఎందుకని? ఎందుకనంటే జగన్ గారు ముఖ్యమంత్రిగా అయిన నాటి నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మా రైతాంగం కానీ, పోతే ఒక టాపీ మేస్త్రీలు కానీ, ప్రతి రంగం వాళ్ళు కూడా అన్నీ ఇబ్బందులే. పథకాలు ఇస్తున్నారు కదా. పథకాలు ఇస్తున్నారు కానీ ఏం పథకాలు ఇచ్చారో సరిగ్గా. అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి ఒక సంవత్సరం నికరంగా ఇచ్చాడు. తర్వాత 135 రోజులు ఆసరా అన్నాడు. 135 రోజులు ఆసరని దాదాపు 1,52,00,000 ఇవ్వాల. అందుట్లో మా అమ్మాయికి కూడా రాల. తర్వాత సంవత్సరం 300 యూనిట్లు అన్నాడు. మళ్ళీ తర్వాత 2 లక్షల చిల్లర అమ్మఒడి ఇవ్వాల. ప్రతి పింఛన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏది కూడా సక్రమంగా చేసిన బాపతాలు. మరి ప్రతి పథకానికి డైరెక్ట్గా మీ ప్రజల అకౌంట్లోకే అమౌంట్లు పడుతున్నాయి అన్న విషయాలు చెప్తున్నారు కదా. మరి మీకు ఒకసారైనా పడి ఉండాలి కదా. మాకు ఒకసారి పడినాయి. ఈ 4 సార్లు వేసాడు. 4 సార్లకి ఒకసారే పడినాయి. మా అమ్మాయి 135 రోజులు వెళ్ళిన కరెక్ట్గా వెళ్ళింది. 135 రోజులు అయినా సరే పడల మా అమ్మాయికి. అదే మాకు అర్థం కాల. మా అమ్మాయికే కాదు, మా అమ్మాయితో పాటు కనీసం 1,50,000 2 లక్షల మంది పడలేదన్నారు. వార్తల్లో కూడా విన్నాను నేను. తర్వాత సంవత్సరం కూడా మళ్ళీ 300 యూనిట్ లేదన్నాడు. దానికి అట్టగా కట్ చేశాడు. ఇటువరకు చక్కగా అమ్ముకుంటే ఎప్పటికప్పటికే మాకు వచ్చేసాయి డబ్బులు. అలాంటిది ఇప్పుడు ధాన్యం ఇచ్చిన ఆన్లైన్లో కొడుతున్నానని 2 నెలలు కాదు 3 నెలలు అయినా సరే 100కి 60 మందికి కూడా సరిగ్గా పడతల. ఏదో ఒక 20-30% గది గబుక్కునేప్పుడు ఫస్ట్లో వేస్తున్నాడు. ఇక అంతే. ఇప్పటికీ పడల. మొన్న ఏదో ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ ఏదో బటన్ నొక్కారని అన్నారు. ఈ బటన్ నొక్కింది ఈ బటన్ ఈయన కాదుగా. మోడీ గారిది ఏదో 2,000 బటన్ ఆయన ఇచ్చింది. ఈయన ఇచ్చింది ఏమీ లేదు. ఈయన చెప్పుకుంటామే. ఒక 2,000 మోడీ గారు ఇచ్చారు. అంతేగాని అది కూడా నేను ఇచ్చానని చెప్పుకుంటున్నాడు ఈయన జగన్ గారు. అంతేగాని ప్రతిదీ కూడా ఎక్కువ శాతం మోడీ గారు ఇచ్చిన ఈయన ఇచ్చానని చెప్పుకుంటున్నాడు. దస్తావేజులు మన వ్యవసాయానికి ఎకరానికి దస్తావేజులు లేకపోతే 400 తక్కువ రేటు. మళ్ళీ దస్తావేజులు లేకపోతే ఇప్పుడు మన అక్కడ పూర్తి చేసుకుంటారు కదా కాగితాలు, మన పంచాయతీ దాంట్లో
వాడు అది మనకు సరిగ్గా కాగితాలు లేకపోతే 400 రేటు తక్కువ మళ్ళీ. అర్థం కాలేదు, సరిగ్గా చెప్పండి. మా తాతగారి ఆస్తి కాగితాలు నా దగ్గర లేవు, దాని గురించి బస్తాకి ఒక్కంటికి వచ్చి 400 రూపాయలు తక్కువ. 1600 అయితే 400 తక్కువ, 1200 ఇస్తున్నా. అయినా పడతల. ఇప్పుడు ఉప్పల రాము ఇటు వచ్చేసరికి కృష్ణప్రసాద్ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఇద్దరికి తండ్రులు ఈ మధ్యకాలంలోనే ఇది అవటం జరిగింది. ఇద్దరికి ఆ సానుభూతి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి రిజల్ట్ వస్తుందంట? పోటీ అనేది ఉంటుందా? జనసేన కలిసింది కాబట్టి 100% కాగిత కృష్ణప్రసాద్దే గెలుపు. అదొకటి. మెయిన్ జగన్ గారు ఈ అన్నా క్యాంటీన్లో ఒకటి తీసేసి చాలా, అది ఒక్కటే కాదు ప్రతిదీ కూడా అన్నా క్యాంటీన్ వలన ఎంతోమంది బతికేవాళ్ళు. అలాంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా చాలా తీసేసాడు. Please subscribe to Chanakya channel.